వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంకు వ్యవహారాలు తవ్వే వెలుగులోకి వస్తున్నవి. ఈరోజు టేకు బ్యాంకు ఏ విధంగా అయితే వక్ఫ్ బోర్డు ల్యాండ్ని తనఖా పెట్టుకుని లోన్ ఇచ్చిందో ఆ వ్యవహారంపై ఈరోజు మనం స్టూడియోలో డిబేట్ నిర్వహిస్తున్నాము. ఈ డిబేట్కి అతిథులుగా ఎస్కే రాజా అహ్మద్, ఎక్స్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఉమ్మడి జిల్లా, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాకి, అదేవిధంగా ఆయన ఎక్స్ కోఆప్షన్ మెంబర్, అలాగే డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. ఉర్దూ స్కూల్ కరస్పాండెంట్ కూడా ఆయన ఉన్నారు. అలాగే అమీర్ జాన్ గారు హజరత్ జమాల్ షా వలీ దర్గా నిర్వాహకులు, ఆయన కేర్ టేకరు. అలాగే అయ్యం గారు జర్నలిస్ట్, హైకోర్టు అడ్వకేటు, సామాజికవేత్త మన స్టూడియోలో పాల్గొన్నారు ఈ చర్చలో పాల్గొనడానికి. ముందుగా మనం రాజా అహ్మద్ గారితో ప్రారంభిస్తాం. రాజా అహ్మద్ గారు, మీరు వక్ఫ్ బోర్డు చైర్మన్గా చేశారు. ఇలాంటి బ్యాంకులు వక్ఫ్ బోర్డు ల్యాండ్ని తాకట్టు పెట్టుకోవడం మీరు చూశారు. 6 సంవత్సరాలు చేశారు మీరు చైర్మన్గా. మీరు ఇది ఏదైనా కని విని ఎరిగారా? మీడియా వారికి నమస్కారం. మరి నేను 2 సార్లు వక్ఫ్ బోర్డు చైర్మన్గా చేయడం జరిగింది. మరి అలాగే వకాస్తుల గురించి కానివ్వండి, ముస్లిం మైనార్టీ విషయాల్లో కానివ్వండి అనేక పదవులు చేశాం. మరి మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే, వక్ఫ్ ల్యాండ్ అనేది అది దేవుని ఆస్తి. ఏ రోజైతే అది చట్టం ఏం చెప్తుందంటే ఒక ఆస్తి కొనకూడదు, అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే ఎవరైనా దురదృష్టంగా కొనుక్కున్నా అది ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ అది దర్గాకే సంక్రమిస్తుంది. ఎన్ని కోట్లైనా వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు సృష్టించినా, రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, ఈ దర్గాలకు సంబంధించిన ముజావర్లు ముస్లిం కమ్యూనిటీ కూడా ఏకం అయ్యి దాని మీద పోరాటం చేస్తే తప్పనిసరిగా 100 సంవత్సరాలకైనా ఎన్ని సంవత్సరాలకైనా ఆస్తి ఆ దర్గాది అవుతుంది. ఇతర సోదరులు కొనుక్కోవడం అనేది భ్రమ, కొన్న చెల్లదు. అలాగా కొన్ని విషయాలు గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే టేకు బ్యాంక్ అంటున్నారు, గత 50 సంవత్సరాల కిందట సేమ్ ఇలాంటి ఇష్యూ ఆ బ్యాంకులో జరిగి ఉంది. ఉదాహరణకి ఆ బ్యాంకులోనే పనిచేస్తున్న వ్యక్తి, మీకు ఈరోజు పోనంగిలో జ్వాలాపరమేశ్వరి టెంపుల్ పక్కన దర్గా ఉంది, పాషా షహీద్ దర్గా. ఈరోజు వాళ్ళ వారసులు 48-45 మంది దాకా ఉన్నారు. అది గతంలో 4-5 అన్నదమ్ములు ఉంటే పెద్దన్న ఆ ఆస్తి కాగితాలని తీసుకెళ్ళి టేకు బ్యాంకులో తాకట్టు పెట్టడం, 1500కో 2000కో పెట్టడం జరిగింది. ఆయన చనిపోవడం, తద్వారా ఆ బ్యాంకు వాళ్ళు ఈ వారసులకి నోటీస్ ఇస్తే వీళ్ళు ఏమన్నారు, ఇదంటే ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి, ఇది చెల్లదు, నువ్వు నోటీస్ ఇచ్చినా అని తిరస్కరించారు. ఈ తిరస్కరిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోటీసులు ఇవ్వడం, ప్లేటర్ నోటీస్ ఇవ్వడం, కోర్టు నోటీసు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అది చివరికి హైకోర్టు, ఆనాడు మద్రాసులో ఉంది హైకోర్టు, కోర్టు కొట్టేసింది. బ్యాంకు కొట్టేస్తే బ్యాంకు వేలం కూడా వేసింది. వేస్తే ఇక్కడ కొంతమంది పెద్దలు దాన్ని కొనుక్కోవడం జరిగింది ఒక 50,000 రూపాయలకి. ఆ ఇష్యూ నేను వక్ఫ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు నా ముందుకు కూడా వచ్చింది. నేను దాన్ని లోతుగా పరిశీలించడం జరిగింది. ఈ రోజుకి 50 సంవత్సరాలు అయింది, కానీ కనీసం ఆ తీసుకున్న వాళ్ళు ఒక్క అడుగు కూడా ఆ స్థలంలో వేయలేకపోయారు, ఒక్క అడుగు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారని ఈ సందర్భంగా ఉదాహరణగా తెలియజేస్తున్నాను అన్నమాట. అలాగే నేను ఈరోజు అసలు ఈ విషయం మీద టేకు బ్యాంకు గురించి యూట్యూబ్లో చూస్తున్నాం. ఇవన్నీ ఈ ఆస్తి ఇలాగ అక్రమంగా తాకట్టు పెట్టారంటే, అసలు టేకు బ్యాంక్ అనేది బ్యాంకు లోను కావాలంటే ఆస్తి తీసుకెళ్తే 100 ఎంక్వైరీలు చేసి నేనే తీసుకెళ్ళా. ఒక మిత్రుడికి లోను కావాలంటే ఒక 1 year కిందట తీసుకెళ్తే 1,00,000 క్వశ్చన్లు వేసి నా మనిషికే ఇవ్వలేదు. అంటే నేను అనుకున్నా ఇంత స్ట్రిక్ట్గా బాగా ఉంది, ఎందుకంటే దాంట్లో ఉన్న చైర్మన్ గారు కానీ వీళ్ళు కానీ పరిచయం ఉన్నవాళ్ళు, ఇంత చాలా చక్కగా ఉంది, సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళని ఇది యూట్యూబ్లో వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను నిర్గంతపోయి ఈరోజే బ్యాంకులో వెళ్ళి సిఓ గారిని కలవడం జరిగింది.
కలిసి దాని మీద చర్చ ఒక పావుగంట మాట్లాడడం జరిగింది. వారు ఏమంటారంటే మీరు చెప్పినట్టు వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తి కాదు ఇది, మాకు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయబడింది, అన్నీ పక్కాగా ఉన్నాయి, లేఅవుట్లు ఉన్నాయి. ఆ కొనుక్కున్న ఈడుపుగంటి నరసింహారావు గారు 200 గజాలు ఆయన కొనుక్కున్నారు, మా దగ్గర తాకట్టు పెట్టారు, ఓ 10 లక్షలు అప్పిచ్చాం. ఇది జెన్యున్గా ఉంది కాబట్టి మేము కూడా అది కరెక్టే, వాస్తవం మీరు అడిగినట్టు మేము డబ్బులు ఇచ్చాము అని అంటున్నారు. డబ్బులు ఇచ్చామంటే మరి నేనన్నాను కాగితాల మీద చూపించి మరి అంత లోతుగా మరి మీరు పరిష్కారం చేశారో లేదో, ఎనీహౌ చట్టం వక్ఫ్ బోర్డు ఆస్తిని మీరు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు, చివరి దాకా మీరు దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా చాలా కష్టం అని నా మాటగా చెప్పేసి, ఉదాహరణకి 50 సంవత్సరాలు జరిగిన పాషా షహీద్ దర్గా గురించి కూడా మీ బ్యాంకులో పెట్టడం జరిగింది. ఆ పెద్దలు ఈ రోజు దాకా ఒక అడుగు కూడా ముందుకెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి ఈరోజు కూడా జరుగుద్ది. కాబట్టి ముస్లిం సోదరులు ఆందోళన చెందే అవసరం లేదు. ఈ ఆస్తుల మీద ముజావర్లు దర్గా వాళ్ళు కూడా చేయనవసరం లేదు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఆస్తుల విషయంలో అందరూ అన్ని జమాతులు పక్కన పెట్టి ఒకటిగా ఉండి ముందుకెళ్తే అన్ని వక్ఫ్ బోర్డు ఆస్తులు స్వాధీనం అయిన మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ ఏకకట్టడిగా ముందుకు రండి అని కోరుకుంటున్నాం. అమీర్జాన్ గారు, మన రాజా అహ్మద్ గారు ఈరోజు టేకు బ్యాంక్కి వెళ్ళారు. వెళ్తేనేమో ఆ CEO గారు అయితే అది వక్ఫ్ బోర్డు స్థలం కాదని ఆయనకి అంటున్నారు. వాస్తవేనా అది? వక్ఫ్ బోర్డు స్థలం లేకపోతే గజెట్ 1961లో రిజిస్టర్ అయిన వక్ఫ్ బోర్డు గజెట్ బుక్ ఉంది సార్. గజెట్ బుక్ ఉంది, గజెట్ బుక్లో ఎంటర్ అయ్యి ఉంది. మొత్తం గవర్నమెంట్ స్థలాలని అంత రికార్డ్స్ అంతా ప్రూఫ్స్ ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్తో సహా మేము కోర్టుకి సబ్మిట్ చేసాం. బ్యాంక్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చాం. నోటీస్లో కూడా మేము అంతే ప్రూఫ్స్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కానీ ఆ భ్రమలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా దానికి మేము ఏమో వాళ్ళకి ఇచ్చేయలేము. ఇప్పుడు మేమైతే మా చేతితో రాసి తెచ్చింది కాదు. మా నాన్న నేను పుట్టక ముంచి వక్ఫ్ బోర్డులో దానికి గెజిట్ అయి ఉంది. గెజిట్ బుక్తో సహా వక్ఫ్ బోర్డు అన్ని రికార్డులో మేము వెళ్ళి మార్చలేము, కలెక్టర్ ఆఫీస్లో మార్చలేము, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము మార్చలేము. ఇవన్నీ రికార్డులు ఉన్నా కూడా అలా ఏ ప్రభుత్వం మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ స్థలంలోకి వచ్చారు వాళ్ళు, అర్ధరాత్రి వచ్చారు, 7-8కి వచ్చారు. మీ మరదలు గారు మాట్లాడారు వాళ్ళతో. దాని తర్వాత నుంచి ఏమైనా మీకు సంప్రదింపులు ఏమైనా జరిగినాయి బ్యాంక్ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి ఎవరు ఏం రావట్లేదు సార్. ఈ బ్రోకర్లు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఈ స్థలం అమ్ముతారంట, ఆ స్థలం అమ్ముతారంట, ఈ ఎంక్వైరీలు కార్లు వేసుకుని రావడం, బైకులు వేసుకుని రావడం, చుట్టూ తిరగటం, ఈ ఎవరు వచ్చి ఏం చెప్తున్నారో తెలియట్లేదు. అదే అని కొద్దిగా న్యూసెన్స్ గా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వెంచర్ వేసారని అంటే అసలు వెంచర్ వేసింది మనకు తెలియదు, అసలు ఏం లేదు సార్. ఈ స్థలంలో మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం. వాళ్ళు ఇలా సృష్టించి పబ్లిక్ కి, గవర్నమెంట్ కి, వాళ్ళందరికీ అపోహలో పెట్టి పబ్లిక్ ని ఇచ్చేస్తున్నారు సార్. అంతేకాదు తప్ప ఏం లేదు. అది సార్. అయ్యం గారు, ఇది చూసుకుంటే శ్రీరామ్ నగర్ 6వ రోడ్లో 5 ఎకరాల పై చిలుకుంది దర్గా స్థలం. అది కేర్ టేకర్ ఆయన మన స్టూడియోకి వచ్చి చెప్పడం జరిగింది. ఇలాగ వచ్చారండి, మాకు భయభ్రాంతులు అయ్యాము. బ్యాంక్స్ అనేవి చాలా బాధ్యతాయుతమైన రోల్ నిర్వహిస్తున్నాయి, సొసైటీలో నిర్వహిస్తాయి కూడా. మనకి ఎటువంటి ఒక రూపాయి అటు ఇటు కాకుండా చేస్తుంటాయి. ఇక్కడ ఎలా జరిగిందంటారు మిస్టేక్? ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇది గాలిలో వేసిన లేఅవుట్. ఇది వాస్తవానికి జమాల్ షా దర్గాకి సంబంధించిన భూమి వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుని వాళ్ళు కాపాడుకుంటే ఎవ్వరు కూడా ఈ భూప్రపంచంలో ఎవడు కూడా దాంట్లో అంగుళం కూడా లోపల అడుగు పెట్టే సాహసం ఎవడూ చేయలేడు. ఖచ్చితంగా ఏంటంటే యావత్ సమాజం కూడా వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఎవరు దాంట్లో అడుగుపెట్టినా నాన్ రిలీజియస్ ఎవరైనా సరే ఖచ్చితంగా నిలబడతాం, సపోర్ట్ చేస్తాం, ధర్మానికి అనుగుణంగా ఫైట్ చేస్తాం. దాంట్లో సందేహమే లేదు. ఎవరు రాచే పరిస్థితే లేదు అక్కడ. ఈ గాలిలో వేసిన లేఅవుట్స్ అనేవి ఇప్పుడు కొత్తగా జరగట్లా. చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. టెంపుల్ ల్యాండ్ స్పష్టంగా ఆర్ఎస్ఆర్లో ఉంది. ఇక్కడ కూడా ఆర్ఎస్ఆర్లో స్పష్టంగా జమాల్ షా దర్గా అని 5 ఎకరాల ల్యాండ్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఆర్ ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుపోయినాయి ఉండాలి. లేదు అంటే ఏంటంటే మనం చాలా గొప్పగా వ్యవహరిస్తున్నామని ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యవస్థ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సహజంగా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు.
అక్కడ పైన వ్యవస్థలో ఉన్నవాళ్ళు పొలిటికల్గా వచ్చిన వాళ్ళు కొంతమంది, బోర్డులో వచ్చిన వాళ్ళు తాత్కాలికంగా కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ పని చేయవలసిన టెక్నికల్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ చేయవలసిన పని బాధ్యతగా చేసినట్లయితే ఈ రకమైన అపప్రథలు రావు. వెరిఫికేషన్స్ ఏవి చేయకుండా చంద్రమండలంలో వేసిన లేఅవుట్కి నేను చక్కగా ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఇచ్చేసానంటే ఎవరు బాధ్యత వహిస్తారు? దానికి వచ్చి జమాల్ షా దర్గాని ప్రశ్న అడిగారు అనుకోండి, మరి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇమీడియట్గా సపోర్టివ్గా నిలబడి వాళ్ళు వీళ్ళ తరఫున ఫైట్ చేయవలసిన వాళ్ళు మానేయటం వల్ల వీళ్ళలో అభద్రతాభావం చోటు చేసుకుంది. వక్ఫ్ బోర్డు ఎంటర్ కావాలి ఇప్పటికైనా సరే. సో ఆ పరిస్థితి అనేది చాలా అవసరం, అది అక్కడ జరగవలసింది. ఇంకోటి రెండోది ఏంటంటే అయ్యం గారు, అది జరిగింది. వక్ఫ్ బోర్డు ఆల్రెడీ వాళ్ళకి సపోర్ట్గానే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే జీకే న్యూస్ మీరు చెప్పినట్టుగా అసలు టేకు బ్యాంకు ఒక వక్ఫ్ ల్యాండ్కి లోన్ ఎలాగ ఇచ్చిందో అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేసాం. రిజిస్ట్రార్ని కలిసినప్పుడు వాళ్ళు ఏం చూపించారంటే ఇది వక్ఫ్ బోర్డులో ఉంది. ఇది వక్ఫ్ బోర్డులో ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో మన జిల్లాలో కానివ్వండి అదంతా లిస్టు. అది ఎటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అవ్వదు, ఎవరు తాకట్టు పెట్టడం కానీ ఏది జరగదు. ఇదిగోండి ఇదంతా లిస్టు. సిస్టమ్ ఆటోమేటిక్ రిజెక్ట్ చేస్తుంది. టేకు బ్యాంకు ఇక్కడ పెట్టినట్టు ఏం లేదు. అక్కడ బ్యాంకుకిను ఆక్రమణదారులు ఎవరైతే లేఅవుట్లు వేసి కొనుగోలు చేశారో వాళ్ళిద్దరికి మధ్యన ట్రాన్సాక్షన్లో అక్కడ నిజమైన ల్యాండ్ చూపించగా. ఇంకొకటి ఇప్పుడు ఇందాక అహ్మద్ గారు చెప్పినట్టు అంటే వక్ఫ్ ల్యాండ్ ఇస్ ఏ వక్ఫ్ ల్యాండ్. ఇప్పుడు హిందూ టెంపుల్స్కి నేను ఎందుకు కోరిలేట్ చేస్తానంటే ఇక్కడ జరుగుతున్న ఏ రకమైన పరిస్థితులు బాధలు పడుతున్నారో ఇక్కడ అంత రెట్లు ఇంకా ఫ్యూచర్లో బాధలు పడే పరిస్థితులు ఉన్నాయి. ఇది గమనించట్లా, జాతి గమనించట్లా. వక్ఫ్ ల్యాండ్ ఇంకా కొత్త సమస్యలు రాబోతున్నాయి. ఇవి గమనించట్లేదు, గమనించే చైతన్యం కావట్లేదు. ఇందులో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక మంది అడ్వకేట్స్ కూడా దీన్ని చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే అసలు వక్ఫ్ బోర్డ్ అనే సిస్టమ్ పెట్టా కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళకి వాయిస్ లేదు, వాళ్ళని మాట్లాడనివ్వరు. వాళ్ళు ఏదైనా చేయాలని సంకల్పం ఉన్నా కానీ వాళ్ళకు స్టేజ్కి వెళ్ళేప్పటికీ నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే కాపాడవలసిన వాళ్ళు ముతవల్లీసు ముజావర్లు అనుకున్న వాళ్ళు దుర్మార్గులు. వీళ్ళు చేసిన పాప పనులు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం దాతలు మహదాశయంతో ఇచ్చిన భూములవి. మసీదులో ఉన్న దీపారాధన అంటే ఈ రోజుల్లో దీపారాధనలు కావవి, అసలు దీపాలు లేవు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే మీరు హిస్టరీ బ్యాక్గ్రౌండ్తో 1556లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పరిపాలనలో ఉండగా అంజాన్ ఖాన్ అనే ఒక ప్రత్యేకమైన ఒక ప్రావిన్షియల్ ఆఫీసర్ కంట్రోల్లో పనిచేసినప్పుడు ఈ భూదానాలన్నీ కూడా విస్తృతంగా జరిగాయి. ఈ దానాల్లో ముఖ్యమైన దానం ఒకటి ఏంటంటే గొలుసుల పంజాకి సంబంధించిన 22 ఎకరాల భూముల దానం. ఇది ఈ రోజున అవునన్నా కాదన్నా సరే ఎంతమంది మేము రొమ్ములు విరుచుకొని ఇది మాదేనండి అని దబాయించిన వక్ఫ్ ల్యాండ్ ఇది వక్ఫ్ ల్యాండ్ ఎవరు ఇందాక మిత్రుడు చెప్పినట్టు సోదరుడు ఎవరికి ఆస్కారం లేదు. దాంట్లో స్పష్టమైన ఇన్స్క్రిప్షన్లు ఎవిడెన్సెస్ ఉన్నాయి. 1556లో అంజాన్ ఖాన్ 16 ఎకరాల మామిడి తోటని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హిందూ ముస్లింల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మామిడి తోటలో పళ్ళు పంచిపెట్టాలి, ఇందుకు ఎవరైతే విరుద్ధంగా వ్యవహరిస్తారో వాళ్ళు శిక్షార్హులని కూడా ఇన్స్క్రిప్షన్లు పార్సీలోను తెలుగులో కూడా స్పష్టంగా రాసినాయి. దొండపాడు గ్రామంలో నెలకొని ఉన్న ఫలానా చోట ఉన్న తోట అని చెప్పి ఇన్స్క్రిప్షన్లు ఎవిడెన్స్ వస్తే వాళ్ళు అన్ని ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నారంటే బేసిక్గా కమ్యూనల్ హార్మోనీ, రిలీజియస్ హార్మోనీ ప్లస్ సంక్షేమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి. మరి దుర్మార్గులు ఎవరైతే ముతవల్లీస్ ముజావర్లు ఉన్నారో వాళ్ళ ఫోటోలు కూడా అంటించేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేసి క్రయ విక్రయాలు చేసేసి అమ్మేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాడు నిద్రపోయాడు, అక్కడ రెవెన్యూ వాడు పడుకున్నాడు. వీళ్ళందరూ నిద్రపోవడం వల్ల వక్ఫ్ బోర్డు కూడా చేయవలసిన పని చేయనివట్ల రాజకీయ వ్యవస్థలు. దీంతో ఏమైంది, ఎవరైతే ఇప్పుడు ఏంటంటే ఇన్ని చేసి 60 ఎకరాల భూమి మసీదు మాయమైపోయిందని వెళ్ళి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే అక్కడ మసీదు లోపలికి వెళ్తే గోడలు కూలిపోయిన గోడలు, ఒక చిన్న పంజా, ఏదో చిన్న దర్గా ఏదో ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ ఎవరికి అప్పగించాలి? స్వాధీనం చేసుకుంటే ఈ ల్యాండ్ ఎవరికి అప్పగించాలి? స్వాధీనం చేసుకోరు. ఒకవేళ నిజంగా చెప్తున్నా మసీదు ఉందనుకోండి, మసీదు ఉంటే ఇప్పుడున్న మసీదుల పొజిషన్ ఎలా ఉందంటే ఓహో ఇంకా మౌజన్లకి ఇమాములకి 5,000 10,000 ముష్టి పారేస్తున్నారండి. 60 ఎకరాల భూమి దమ్ముంటే స్వాధీనం చేసుకుని మసీదుకి అప్పగిస్తే వాళ్ళు నువ్వు అసలు ఒకటి దగ్గర అడుకోవాల్సిన పని మసీదుకి లేదుగా. అందులో ఉన్న ఎవరైతే ఉన్నారో సంరక్షకులు ఇమాములకి ఆ పరిస్థితి ఉండదు కదా. ఈ రోజున కూటికి లేక దయనీయ స్థితిలో 5,000 ఎప్పుడు ఇస్తారా అని చెప్పి చాలా బాధలు పడుతున్న స్థితిలో 80% ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ, నేను ఇదేది ఉన్న మాట చెప్తున్నా, వాస్తవం ఎవరికేం బాధ కలిగినా నా ధర్మం నాకు ఎంత ముఖ్యమో నీ ధర్మంలో నువ్వు కూడా అంత బాగుండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి నేను డీప్ లెవెల్లో స్టడీ చేశాను కాబట్టి ఈరోజు చెప్తున్నా. ఇప్పటికైనా సంఘటితమై పోరాటం చేస్తే ఇవి చాలా చిన్న విషయం. అదే అయ్యన్ గారు, మిమ్మల్ని డిబేట్కి పిలవడం గల రీజన్ ఏంటంటే మీరు జర్నలిస్ట్గా ఉండి కూడా ఫీల్డ్లోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. అదేవిధంగా
సామాజికవేత్తగా అయిందా, పార్షాలిటీ చూపించకుండా మీరు ఎండోమెంట్ మీద కానివ్వండి, వక్ఫ్ బోర్డు మీద చాలా కథనాలు రాశారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ చూసుకుంటే బయట మోసాలు జరుగుతుంటాయి. అది కొన్న వాడికి అది వఫ్ ల్యాండ్ గిఫ్ ల్యాండ్ తెలియకుండా రిజిస్ట్రేషన్ అవి జరుగుతుంటాయి. ఇక్కడ చూసుకుంటే టేకు బ్యాంకులో లీగల్ అడ్వైజర్ ఉంటారు, మేనేజర్ ఉంటాడు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ ఉంటారు, గ్రౌండ్కి వెళ్తారు. ఇది ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే ఇదేదో మనం చూసుకుంటే ఫ్రీడమ్ రాకముందు జరిగిన ఇది కాదు. ఇది ఇక్కడ 90s లో జరిగింది. ఇది 90s లో ఫోటో సిస్టమ్ వచ్చేసింది. క్యాండిడేట్ ఫోటో అప్లికేషన్ మీద ఇతను మేము లోన్ ఇస్తున్నామంటే అతను ఫోటో పెడతారు. అదేవిధంగా సైట్ ఫోటో కూడా పెడతారు. మనం లోన్ ఇస్తున్నామంటే అవన్నీ పెట్టుకునే కదా ఇచ్చేది, ఫైల్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే అదేమీ జరగలేదని అనిపిస్తుంది. బ్యాంక్స్ ఏమున్నా సరే క్షేత్రస్థాయి పరిశీలన జరగాలి. క్షేత్రస్థాయిలో వెళ్ళి ల్యాండ్ ఎక్కడ ఉందో చూడాలి, ఆర్ఎస్ నెంబర్ అదేనో కాదో చూడాలి, రెవెన్యూ వెరిఫికేషన్ చేయాలి. ఇవన్నీ చేసి ఒకవేళ చేసినా కానీ పొరపాటు జరిగితే ఓకే. ఇప్పుడు దాన్ని మార్టిగేజ్ పెట్టారు, ఎవరు మార్టిగేజ్ పెట్టడానికి రైట్ ఉంటుంది? ఓనర్ ఉన్న ఉదాహరణ చెప్తున్నా. ఒకవేళ అంటున్నారు దర్గా భూమిని తెలిసి కదా, నీకు తెలిసినప్పుడు పోనీ ఒకవేళ ఇది కాసేపు నిజంగానే మార్టిగేజ్ పెట్టారనుకో, దర్గా భూమిని తెలిసి మార్టిగేజ్ ఎట్ట తీసుకుంటావు? ఓనర్ కాదు కదా. దర్గా భూమికి ఒరిజినల్ ఓనర్ ఎవరు ఉంటాడు, డైటీ ఎవరు ఉంటాడు, దర్గా ఎవరైతే ఉన్నాడో ఆ దర్గాలో ఉన్న ముజావర్ కస్టోడియనే, ఈజ్ నాట్ ఏ ఓనర్. అసలు మీకు వక్ఫ్ కు సంబంధించిన అంశంలో ఓనర్స్ ఎవరు లేరు. కమ్యూనిటీ ఈజ్ ఏ ఓనర్. ఓనరు ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఐడల్ వర్షిప్ కాదు. కాకపోయినప్పటికీ ఏంటంటే ది కస్టోడియన్ ఆఫ్ ద వక్ఫ్ ఎవరైతే ఉన్నారో వక్ఫ్ బోర్డుకి కన్సర్న్ రిలేటెడ్ మసీదుకి సంబంధించిన ఇమామ్ కెన్ ఫైట్, మసీదుకి సంబంధించిన ఎవరైతే కన్వీనర్ ఉంటాడో ఆయన ముతవల్లి ఫైట్ చేయొచ్చు, లేదు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఫైట్ చేయొచ్చు. ఇక్కడ జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే దీనికి కారణం చెప్తున్నాం. ఇట్లాంటి పొరపాట్లు ఎన్నో జరుగుతున్నాయి. ది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఈజ్ ఎ వక్ఫ్ ఆఫీసర్ జిల్లాకి, ఇది అందరికీ తెలిసిన విషయం. అసలు ఆయన తెలియదు. అది చైర్మన్గా ఉన్నవాడు ఎవడు, కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ గారు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వైస్ చైర్మన్, వీళ్ళు 2 నెలలకు ఒకసారి మీటింగ్ పిలవాలో వద్దో అడగండి. ఆయన్ని పిలుస్తున్నారు ఈ రోజున. నాకు తెలిసి గత 6-7 సంవత్సరాల నుంచి ఒక మీటింగ్ లేదు. రెగ్యులర్ మీటింగ్స్ కాల్ ఫర్ చేస్తే ఎంఆర్ఓలందరినీ పిలిస్తే వీళ్ళు చేసేది ఏమిటి, ఒక 6 మీటింగ్లు 7వ మీటింగ్లో రీసర్వే చేయండి. ఇది కాలక్షేపం అనమాట గడపటానికి. ఇప్పుడు నిజానికి వాస్తవానికి ఒక మంచి ఆఫీసర్ వచ్చాడు వక్ఫ్ బోర్డుకి, అహ్మద్ అని చెప్పి ఈయన పేరుతోటే ఉన్నవాడు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక్కడే నిజమైన రియల్ హీరోగా పనిచేసి ఇరగవరంలో 60 ఎకరాలు 70 ఎకరాలు ఎంతమంది పొలిటీషియన్స్ అడ్డం ఉన్న వచ్చినా సరే నిలబడి పోరాటం చేసి సాధించి ఇప్పటికీ హీరోలా నిలబడ్డాడు. నిజంగా మసీదులకు సంబంధించిన భూములు, దర్గాలకు సంబంధించిన భూములు, పీర్ల పంజాలకు సంబంధించిన భూములు, ఫకీర్ దగ్గాలకు సంబంధించిన భూములు, కబరిస్తాన్లు ఎన్ని ఆక్రమణలు అయిపోతున్నా కళ్ళకి అప్పగించి చూస్తూ ఊరుకున్నారు. కానీ దుర్మార్గం కళ్ళెదురు కూడా కబ్జా అయిపోతున్నా సరే ఇంకా తినండి ఇంకా దోచుకోండి అని చెప్పి వీళ్ళు కూడా దోచుకు తింటూ చేస్తున్నారు తప్ప కానీ కనీసం ఒక అంగుళం కూడా ఒక ఎకరం స్వాధీనం చేసుకోలేదండి గత 10 ఏళ్లలో. మరి ఇంత పోరాటాలు చేసి కూడా చేస్తున్నారంటే మీరు ఒకటే మాట ఇందాక అహ్మద్ గారు చెప్పినట్టు ఇప్పటికైనా జమాతులన్నీ కూడా అహ్లే సున్నత్ వల్ జమాత్, జమాతే ఇస్లామీ హింద్ వీళ్ళు ఏ రకమైన వైవిధ్యాలు ఉన్నా మనలో మనకు వైవిధ్యాలు ఉండేవి అంతర్గతంగా చూసుకుందాం. కానీ సమాజానికి వచ్చినప్పుడు, సమాజంలో వక్ఫ్కి వచ్చినప్పుడు ఇస్లాంకి సంబంధించింది కాపాడుకోవాలి ఆస్తున్ననే భావన వీళ్ళల్లో పెంపొందించకపోవటం వల్ల వచ్చిన పరిస్థితి. ఎప్పటికైనా స్పందిస్తే ఓవరాల్గా వక్ఫ్ బాగుపడుతుంది. ఓకే అయ్యం గారు, మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు, హైకోర్టు న్యాయవాదిగా కూడా ప్రొఫెషనల్లో ఉన్నారు. ఇప్పుడు మనం దీన్ని టేకు బ్యాంక్ మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చు అంటారా? ఇప్పుడు పబ్లిక్ శ్రేయస్సును అనుసరించి బ్యాంకుకి సంబంధించిన ప్రాపర్టీని కాపాడాలనే ధ్యేయంతో మీరు అడిగారు అనుకోండి, ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్. మార్టిగేజ్ పెట్టిన భూమి స్వాధీనం చేసుకుని దాన్ని ఆక్షన్ పెట్టుకు చేసుకోవాలి. కానీ బట్ అక్కడ భూమే లేదు, ఈ భూమి అంటే ఒప్పుకోం కదా, ఏ భూమే లేదు. లేనప్పుడు ఇంకో మార్గం ఏంటంటే అదర్ దాన్ దట్ చట్టపరంగా క్రిమినల్ యాక్షన్ తప్ప ఇంకొక మార్గం. అవును, అక్కడ 1990s లో అది పెట్టారు. ఆ టైంలో పాలక మండలి, ఆ టైంలో అధికారులు రిటైర్డ్ అయిపోయి ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు. పాలక మండలి ఉందో వెళ్ళిపోయిందో. ఒక మాట అండి, మీరు అన్నది కరెక్ట్. దీని మీద ఏంటంటే ఇప్పుడు దీని మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ప్రజాహితం ఉంది ఇక్కడ. హలో చెప్పండి మేడం. నమస్తే. నమస్తే చెప్పండి. ఇక్కడ మొక్కలు కొట్టమని మీరు చెప్పారు సార్. అవునండి. దేనికండి? సైట్ బ్యాంక్లో లోన్లో ఉందని ఆప్షన్కి వచ్చింది. అది సైట్ మాదండి, దర్గా స్థలం. అది దేవుడు అలాగే సార్, దర్గా స్థలం అయినా ఏమైనా కానీ సార్ మీ దగ్గర ఏదైనా పేపర్ ఆర్డర్ ఉంటే అది బ్యాంక్ వచ్చి మాట్లాడండి. ఏ బ్యాంక్ సార్? టేకు బ్యాంక్ అండి. టేకు బ్యాంక్. ఓకే సార్, మా దగ్గర ఆల్రెడీ పేపర్ ఉంది, స్టే పేపర్. ఇది మొన్న కూడా కేసు జరిగింది పోయిన నెల.
ఓకే తీసుకురండి. మీరు ఆ పేపర్ ఏదైనా ఉంటే బ్యాంక్ అఫీషియల్స్ దగ్గరికి వచ్చి మాట్లాడండి సార్. యాక్చువల్ గా విషయం ఏంటంటే అది ఈడుపుగండ నరసింహారావు గారు అని ఒక ఆయన ఉన్నారు సార్. ఆ ఈడుపుగండ నరసింహారావు గారు బ్యాంక్ లో దాని మీద పెట్టి లోన్ తీసుకున్నారు సార్. ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ కి మనం అన్ని ప్రకారం నోటీస్ ఇచ్చాము. ప్రయర్ టు సేల్ పేపర్ లో కూడా వేసాం. అన్ని నోటీసెస్ మనం వాళ్ళకి పంపించాం. వాళ్ళ పిల్లలు ఎక్కడో యూఎస్ లో ఉంటే వాళ్ళకి కూడా పంపించాం. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ లేకపోతే ఏంటంటే డైరెక్ట్ గా ఇంకా మనకి కలెక్టర్ ఆర్డర్ వైపు కలెక్టర్ గారి ఆర్డర్ కి అప్లై చేసిన దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ముందు జంగిల్ క్లియర్ చేయించండి. కాకపోతే ఏంటంటే ఆయన 2011లోనో 10లోనో లోన్ తీసుకున్నారు. అంటే దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం. అసలు ఆ సైట్ ఎవరైనా వచ్చి చూడాలన్నా ఏమన్నా చేయాలన్నా బ్యాంక్ అఫీషియల్స్ రావాలన్నా అది కోర్టులో ఉందా లేదన్నది సెకండరీ అండి. ముందు ఇదే సైటు అనేది అక్కడ రూఢీ చేసుకోవడానికి ఏం లేదు. ఆయన లోన్ తీసుకున్న టైంలో కూడా ఏం ఫోటో గానీ గిటో గానీ ఏమి లేదు దాంట్లో. అసలు ఏ సైట్ ఏంటి దాంట్లో 2 సైట్స్ 3 సైట్స్ పెట్టారు. అది ఏంటి అనేది అసలు తెలియదు. ఇప్పుడు ఇందాక ఒక వాయిస్ విన్నాను నేను. ఆ వాయిస్ ఎంత బాధ్యత రాయించమండి కన్సర్న్ వ్యక్తికి. అసలు కళ్ళు మూసిపోయి వ్యవహరించడం కాదు అది. కలెక్టర్ అయితే జంగల్ క్లియర్ చేయమన్నారు అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటాడు కానీ కలెక్టర్ గారు ఎందుకు చెప్తాడండి? వక్ఫ్ లో ఎంత ప్రాసెస్ ఉంటుంది దానికి. ప్రాసెస్ లో వక్ఫ్ బోర్డు ముందు ఇన్స్పెక్టర్ గారు రావాలి, చూడాలి. మన ల్యాండ్ మనకు ఉన్నప్పుడు వక్ఫ్ ఏమొచ్చినా సరే ఈయనకి ఎవరు సైంధవ పాత్ర వహించేది అక్కడ ఉండేది కలెక్టర్ ఉంటాడు, మన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఏమన్నా ఆయన చేయవలసిందే. ఆ రోజు ప్రొక్లైన్ పెట్టి తవ్వేసి క్లీన్ చేస్తున్నాం మేము, మాకు స్థలం మేము రుణం ఇచ్చామంటే ఎవరికి లోన్ ఇచ్చారంటే ఎవరో చనిపోయినోడికి లోన్ ఇచ్చారంట. ఆయన కట్టలేదంట. వాళ్ళ పిల్ల ఆయన బతుకున్నంత వరకు వీళ్ళు ఏం చేశారో తెలియదు. వాళ్ళ పిల్లలకి నోటీసులు పంపించారంట. వాళ్ళు ఎన్ఆర్ఐలు అంట, బయట ఉన్నారంట. కాబట్టి అది దొరకట్లేదు కాబట్టి స్థలంలోకి వచ్చామని అన్నారు. ఆయన ఫోటో ఉందా అని అడిగాం మేము ఆ రోజు. అడిగితే ఫోటో కూడా లేదంట. ఎవరికి లోన్ ఇచ్చారో ఫోటో లేకుండా లోన్ ఎలా ఇచ్చింది బ్యాంక్ అనేది తెలియట్లేదు నాకు. మామూలు ఒక కామన్ మ్యాన్ కి లోన్ ఇవ్వడానికి 1.25 లక్ష ప్రాబ్లమ్స్ పెట్టి ఇస్తారు లోన్. సో ఆ టేక్ బ్యాంక్ మీద ఆర్బీఐ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి లోన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ బ్యాంకుల్ని సీజ్ చేసి వాళ్ళ అకౌంట్ని సీజ్ చేసి వాళ్ళని ఆర్బీఐ అనేది క్లోజ్ చేయాలని చెప్పి మేము ఆర్బీఐకి డిమాండ్ చేస్తున్నాం. రాజా అహ్మద్ గారు, జనరల్గా ఏదైనా బ్యాంక్స్ ఏదైనా లోన్ ఇచ్చినప్పుడు కస్టమర్కి ఫోన్ చేసే టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 8 తర్వాత, సాయంత్రం 6 తర్వాత మళ్ళీ చేయకూడదు కస్టమర్కి. కొంచెం ఇవన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ టేకు బ్యాంక్ వాళ్ళు ఏదైతే దర్గా స్థలానికి రాత్రి 8:30-9 వెళ్ళారు జేసీబీ తీసుకొని. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా, ఏ ఫైనాన్షియల్ విషయంలో ఏ డిపార్ట్మెంట్ అయినా టైమింగ్స్ అంటూ ఉంటాయి. మీలో 5 గంటల లోపు చర్చ జరగాలి. ఇవన్నీ అర్ధరాత్రులు దాని గురించి కస్టమర్లని వేధించడం, హెరాస్ చేయడం అనేది జరగదు. వీళ్ళు మరి 9 గంటలకి 9:30కి మరి బుల్డోజర్ తీసుకొచ్చి ఆ చెట్లు నరకడం, ఏదో తవ్వడం అని చూస్తే ఏంటంటే ఒక దర్గా అనేది పవిత్రమైన స్థలాన్ని వాళ్ళు ఆలోచన చేయకుండా, మరి ఒక మతానికి సంబంధించింది అని కూడా ఆలోచన చేయకుండా మా భావాలని దెబ్బతీసే విధంగా వాళ్ళందరూ మరి వచ్చి మరి అలా చేయడం అనేది చాలా తప్పు. ఇదేంటంటే సమాజాన్ని భయపెట్టించే విధంగా ఉందని నేను అనుకుంటున్నాను. మరి దీన్ని తీవ్రంగా మా ముస్లిం సోదరులందరూ ఖండిస్తున్నారు. దీని మీద చర్య తీసుకొని ఏ విధంగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రస్తుతం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దీని మీద ఒక దరఖాస్తు ఇవ్వాలని, మరి అలాగే డిపార్ట్మెంట్ పోలీస్ వారికి కూడా దీని మీద ఎవరైతే బుల్డోజర్ తీసుకుని వచ్చారో ఆ టైంలో అర్ధరాత్రి 9-9:30-10 గంటలకు వచ్చి మరి నిశ్శబ్దంగా ఉండే ప్రజల్ని భయభ్రాంతులు చేయడం అనేది మరి ఇది ఒక బ్యాంకుకి తగని విషయం అని నేను అనుకుంటున్నాను. దీని మీద 50 మంది మా సోదరులు, జమాతోళ్ళు, మా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇలాంటి ఏ సంస్థ మీద కూడా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. మరి పోలీసు వారిని కానీ, కలెక్టర్ గారిని కానీ మరి వక్ఫ్ బోర్డుతో అనుసంధానం చేసుకొని మరి ఇంకోసారి వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడం గురించి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఇదేమో కేవలం వక్ఫ్ బోర్డు ఆస్తి అయినా భయభ్రాంతులు చేసి స్వాధీనం చేసేసుకోవాలి, దాన్ని వాళ్ళ అనుగుణంగా మలుచుకోవాలని బ్యాంకు చేసే చర్య మంచిది కాదని నేను ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అని గ్రహించి
రాబోయే రోజుల్లో ముందుకెళ్ళేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే సమాజం నుంచి చాలా వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో బ్యాంక్ వారికి నేను తెలియజేస్తున్నాను. మరి ఇది మేము దీన్ని గట్టిగా ఒక తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలియజేస్తున్నాను. అయ్యగారు, ఇప్పుడు ఇక్కడ నష్టం అయితే బ్యాంకుకి చేకూరుతుంది వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల. ఎలాగో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు అక్కడ రికవరీ చేయలేరు ఆ లాస్ని, బ్యాంక్కే నష్టం భరించాలి. ఇది బాధ్యత ప్రస్తుతం ఉన్న పాలక మండలిది అంటారా, లేకపోతే పాస్ట్ పాలక మండలిదా, అప్పుడు ఉన్న ఎంప్లాయీస్? సమిష్టి బాధ్యత ఉంటుందండి. సహజంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వీళ్ళ సైడ్కి వచ్చేప్పుడు ఏంటంటే వీళ్ళకి ముందు నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒకటి మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీ అయినా దాన్ని జప్తు చేసి దానికి ప్రాసెస్ ఆఫ్ లా అంతా ఫాలో అయ్యి నోటీస్ ఇచ్చి, అప్పటికి అవకాశం లేకపోతే ఆక్షన్ పెట్టి ఎంత చేయాలి. కానీ నా దాంట్లో ఆక్షన్ మార్టిగేజ్లో ఉందని చెప్పి నేను ఎంటర్ అయిపోయి డైరెక్ట్గా పొలం దున్నేసేసి మొత్తం లాగేసుకోవడానికి నాకేం రైట్ లేదు. ట్రెస్పాసింగ్ అది. ఇప్పుడు బ్యాంకుకి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు వహిస్తారు అంటే, బ్యాంకుకి జరిగిన నష్టానికి సమిష్టి బాధ్యతగా ఎవరైతే ప్రధానంగా బ్యాంకు మోసపోవడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళందరినీ బాధ్యులను చేసి బ్యాంకులో ఉన్న హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బ్యాంకులో ఉన్న బాధ్యులు ఎవరైతే సరిగ్గా పర్యవేక్షణ లేకుండా దీనికి ముందడుగు వేశారో వాళ్ళందరూ బాధ్యత వహించవలసి వస్తుంది. సమాజంలో బ్యాంకులు మీద అనుమానాలు వస్తాయి. ఎందుకనంటే, టిగు బ్యాంక్ అనేది ఇప్పటిదేం కాదు. 10 years బ్యాక్ కూడా డైరెక్టర్స్ అందరి మీద కూడా కేసెస్ ఫైల్ అయినాయి. బట్ తాజాగా మీరు చెప్తున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ ప్రతిష్టను పెంచుకునే విధంగా వాళ్ళు కృషి చేయాలి. అంటే దాంట్లో ఉండే ల్యాబ్సెస్ రెగ్యులర్గా మీటింగ్స్ కాల్ఫర్ చేసుకుని అవసరమైతే కొంత దీనికి తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటే అది బ్యాంకు విశ్వాసం పొందుతుంది. లేకపోతే కస్టమర్ల యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లి. ఇప్పుడు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది? మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు 60-70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి తాతల నుంచి ఉంది. మరి ఈ రోజు వరకు కూడా ఎన్ని చిన్నవి జరిగినా సరే ఆ యొక్క స్టాండర్డ్ పోలా. ఎవరైతే హెడ్స్గా ఉన్నారో వాళ్ళు చైతన్యం పొందాలి. మన విమర్శిస్తున్నారు, మన ఏదో అంటున్నారనే భావన కాకుండా కరెక్షన్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు కరెక్ట్ చేసుకుని క్షేత్రస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. టేకు బ్యాంక్ ఖాతాదారులకి ఈ విధంగా జరుగుతున్నాయి కారణాలు భరోసా ఇప్పించడానికి కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టట్లేదు పాలక మండలి కానివ్వండి, సిబ్బంది కానీ. మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు నేను చేయవలసిన పని నేను చేయాలి, మీరు చేయవలసిన పని మీరు చేయాలి. మీరు చేయవలసిన పని మీరు ఎందుకు చేయట్లేదు అని నేను చెప్పడానికి నాకు ఆస్కారం ఉండదు. ఆ విచక్షణ వాళ్ళకే సంబంధించింది. మీరు అన్నట్టుగా ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఎందుకంటే పబ్లిక్ ఆర్గనైజేషన్స్లో ఏదైనా పొరపాటు జరిగితే ఇగో ఇలా పొరపాటు జరిగింది, దీని మీద ఎంక్వైరీ కాల్ఫర్ చేసి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేదా బాధ్యుల మీద ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నామని ఎప్పుడైతే వాళ్ళు ప్రజల్లోకి వస్తారో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సహజంగా పెరుగుతుంది. ఓహో దీని మీద ఏమీ చర్యలు లేవనుకోండి, లేకపోతే ఏంటంటే ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయి, అనుమానాలు పెనుభూతాలు అవుతాయి. అయ్యి చివరికి వ్యవస్థ కుదేలైపోతుంది. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా కొన్ని బ్యాంకులు చాలా బాగా పనిచేసేవి, చాలా బాగా పనిచేసిన బ్యాంకులే ఒక్కసారిగా ఏమైందంటే కస్టమర్లందరూ మీద పడిపోయారు. ఇప్పుడు ఏలూరులోనే ఒక బ్యాంకు ఉండేది, చాలా బాగా రన్ చేశారు వాళ్ళు, పాపం చాలా మంచిగానే చేశారు ఆ బ్యాంకు. కానీ పరిస్థితి ఏమైంది అంటే ఒక్కసారిగా అందరూ పడిపోయారు అతని మీద. ఇది ఏలూరు అతనే బ్యాంక్ రన్ చేశాడు, చాలా కష్టపడి చేశాడు, చాలా బాగా జరుగుతున్నదే. అందరూ కూడా చక్కగా డిపాజిట్స్ పెట్టుకున్నారు. ఎప్పుడైతే పెట్టుకున్నారో అందరు కస్టమర్లు అందరూ ఒక్కసారి వచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయని పడిపోతే ఏ బ్యాంక్ అయినా తలకి నేషనల్ బ్యాంక్స్ కూడా గడగలాడిపోతాయి. సో అలా జరిగిపోయి కుదేలైపోయాడు. చివరికి అతని మీద ముద్రలు వేసి నానా రకాల బాధలు పడ్డాడు. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. సో ఇలా ఉంటాయి వ్యవస్థలు. ఇప్పుడు బ్యాంక్ దివాలా తీసింది అనుకోండి, ఇక్కడున్న ప్రజాప్రతినిధి కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, సంబంధిత శాఖకి కదా ప్రతిష్ట. ఈ ప్రభుత్వం అక్కడ దాకా వెళ్లకుండా బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది, ప్రజలుగా మనకి ఉంటుంది. అంతా మొత్తం కుదేలేపాకి డబ్బులు ఎవడిస్తాడు అంటే రిజర్వ్ బ్యాంక్ లెక్క ప్రకారం రూపాయికి పైసా ఇచ్చి బయటికి పోమంటారు. అది మనం ఇప్పుడు ఊహించలేము. అమీర్జాన్ గారు, టేకు బ్యాంక్ దగ్గర నుంచి మీకు ఏమైనా ఫోన్ రావడం కానివ్వండి అలాంటివి ఏమైనా జరిగినాయా ఈ మధ్యలో? ఏమి రాలేదు సార్. మాకు బ్యాంకు నుంచి బ్యాంక్ పిఓన్ కానీ చైర్మన్ ఎవ్వరు కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఆ రోజు దౌర్జన్యం చేసి మా మీద గొడవ వచ్చిన తర్వాత ఈ మధ్యలో మాకి ఈ మధ్యలో ఏమీ టచ్లో లేరు, కలవడం లేదు, ఈ ఫోన్ కూడా లేదు. ఓకే. రాజా అహ్మద్ గారు, మీరు ఈ వ్యవహారంపై టేకు బ్యాంక్ సిఇఓ గారిని కలవడం జరిగింది, మేనేజర్ గారిని కూడా స్టాఫ్ని కలిసి వచ్చారు. మీ చెప్పిన విధంగానే చూసుకుంటే ఇడుపుగంటి నరసింహారావు గారు ఒక ప్రాపర్టీ కాదు 2-3 పెట్టి లోన్లు తీసుకున్నారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు?
ఇప్పుడు వాయిస్ ప్రకారం చూస్తే ఏంటంటే బ్యాంక్ సిబ్బంది ఇంకా 2-3 ఉన్నాయి మా దగ్గర తాకట్టు పెట్టినవి, అంటే దీనికి సంబంధించిన ఆస్తుల్లో మా దగ్గర ఇంకా ఉన్నాయి 2-3 అన్నారు. కానీ పొద్దున్న ఆ దర్గాలోనే ఉన్నాయని వాయిస్ వస్తుంది కదా, యూట్యూబ్లో వస్తుంది. కానీ సిఓ గారు ఏమీ 2-3 ఉన్నాయని ఆయన ఏమీ తెలియజేయలేదు. నేను దీన్ని అడిగితే దీని గురించి చెప్పారు ఆయన. మేము కరెక్ట్ అయిన రూల్ ప్రకారమే పెట్టుకున్నామండి, అదేం తప్పు లేదని అంటే నేను కూడా దానికి సమాధానం చెప్పాను. ఆస్తుల విషయంలో ఎటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో చర్య తీసుకో అవకాశం ఉండదండి. ఈ 100 సంవత్సరాలైనా అది వక్ఫ్ బోర్డు ఆస్తి కిందే వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. ఇచ్చిన వాళ్ళు కానీ పుచ్చుకున్న వాళ్ళు కానీ కొనకూడదు అమ్మకూడదు అనేది రూల్ ఉంది. అది మీరు ఇలా ఫాలో అయ్యారు. ఎగ్జాంపుల్ కూడా చూపించాను వాళ్ళకి. 50 సంవత్సరాల కిందట మీ దగ్గర ఇలా జరిగింది. వాళ్ళు కూడా పెద్దలు ఏలూరులో హేమీలు అనమాట, పెద్దవాళ్ళు ఇంత అంతా కాదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయారని అన్నారు. ఇప్పుడు వాయిస్లో ఎవరో మాట్లాడుతున్నారు బ్యాంక్ సిబ్బంది, అలాంటి ముస్లిం నాయకుడు ఎవరో అడిగితే ఇంకా 2-3 ఉన్నాయండి, మేము ఇలాగే తీసుకుంటామండి అని ఆ వాయిస్ కేర్లెస్గా మాట్లాడుతున్నారు ఆయన. కానీ మా వక్ఫ్ బోర్డు ఆస్తిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కబ్జా చేసుకోలేరు, మా దగ్గర తీసుకోలేరని గంటపదంగా నేను ఆయనకి సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ ఏంటంటే ఆ వాయిస్ అలా చెప్పి 2-3 ఇంకా ఉన్నాయని అంటున్నాడు, కానీ ఇంకా ఎక్కువే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మచ్చు తునక ఒకటి భయాందోళన చేయడం గురించి, ముస్లింలని ఆ దర్గా వాళ్ళని చేయడం గురించి, ఆ బుల్డోజర్ని తీసుకొచ్చి అసలు మూమెంట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఇంకో స్టెప్ ముందుకు వేయవచ్చు అని. కానీ ఇంకో స్టెప్ వాళ్ళు వేయడానికి అవకాశం లేకుండా మేము ముందు చర్యగా తీసుకుంటాం. ముక్త కంఠంతో మా సమాజం అంతా ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ఖండించడం కానీ ఎదిరించడం కానీ కూడా చేస్తాం. దీని గురించి క్షుణ్ణంగా మేము పరిశీలించి తగు యాక్షన్ గట్టిగానే తీసుకుంటామని సభాముఖంగా మన ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. ఏదైతే టేకు బ్యాంకు చేస్తున్న ఆగడాలపై బ్యాంకు ప్రతిష్ట నిలబడాలంటే వారు ప్రజల ముందుకు వచ్చి జరిగిన పొరపాట్లపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని వక్తలు అంటున్నారు. అదేవిధంగా ఏదైతే వక్ఫ్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ వక్ఫ్ది, అది ముస్లిం కమ్యూనిటీది. దానిని ఏ విధంగానూ ఎవరైనా సరే తాకట్టు పెట్టినా సరే అమ్మినా సరే దాన్ని స్వాధీనం చేసుకోలేరని, అది కేవలం ముస్లిం వెల్ఫేర్కే చెందుతుందని ఇక్కడ పాల్గొన్న అతిథులు అంటున్నారు. ఇదే విధంగా మరిన్ని అంశాలపై జీకే న్యూస్ చర్చా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. జీకే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, కామెంట్, షేర్ చేసి ప్రోత్సహించండి.